أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. هو الذي خلق لكم ما في الأرض جميعا ثم استوى إلى السماء فسواهن سبع سماوات وهو بكل شيء عليم. وإذ قال ربك للملائكة إني جائل في الأرض خليفة قالوا وتجعل فيها من يفسد فيها ويسفك الدماء ونحن نسبح بحمدك ونقدس لك قال إني أعلم ما لا تعلمون. صدق الله العظيم. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, తీర్పు దేని యజమాని అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాము. సోదరులారా, సోదరిమణులారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. అల్లాహ్ మనందరి జీవితాల్లో శాంతిని మరియు శుభాలను కురిపించునుగాక. ఇంతవరకు మీ ముందు మానవ మహోపకారి, మానవులందరి ప్రవక్త అయినటువంటి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద దైవం అల్లాహ్ అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 29వ వాక్యాన్ని అరబీ మూలమును పఠించడం జరిగింది. దీని అనువాదం ఏమిటంటే, ఆయనే ధరణిలో ఉన్న సమస్తాన్ని మీ కొరకు సృష్టించినవాడు, తరువాత తన ధ్యానాన్ని పైకి మరల్చి సప్తాకాశాలను సృజించినవాడు ఆయనే. ప్రతి విషయము క్షుణ్ణంగా తెలిసినవాడు ఆయనే. ఈ సంఘటనను మీరు జ్ఞాపకం తెచ్చుకో. నేను భూమి మీద ఒక ప్రతినిధిని సృష్టించబోతున్నాను అని నీ ప్రభువు తన దూతలతో అన్నప్పుడు వారు ఈ విధంగా అన్నారు: భూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసి రక్తం చెందించేవాణ్ణి నియమించబోతున్నావో ప్రభు, మేము నీ స్తోత్రం చేస్తూ నీ గొప్పతనాన్ని కొనియాడుతూ నీ పవిత్రనామం స్మరిస్తూనే ఉన్నాము కదా అని విన్నవించుకున్నారు. దానికి అల్లాహ్ ఈ విధంగా సమాధానం పలికాడు: మీకు తెలియనివన్నీ నాకు తెలుసు. సోదరులారా, మొదటి వాక్యంలో దైవము ఒక విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. అదేమిటంటే, మనిషిని దైవము ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు: నీవు అల్లాహ్ను ఏ విధంగా తిరస్కరిస్తున్నావు? సమస్తాన్ని సృష్టించి నీ సేవ కోసం వినియోగించినవాడు ఆయన. ఈ రోజున మనము అనేకమైనటువంటి వస్తువును ఉపయోగించుకుంటున్నాము. భూమి లోతుల్లోకి వెళ్తున్నాము, సముద్రాల లోతుల్లోకి వెళ్తున్నాము, ఆకాశం యొక్క అంచుల వరకు కూడా పైకి పోగలుగుతున్నాము. అంటే ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞ మేరకు మనిషికి సహకరించడం వలనే. ఒకవేళ అవి సహకరించలేదనుకోండి, మనము ఒక అడుగు కూడా ముందుకు వేయలేకపోయేవాళ్ళం. చూడండి, మనిషి ఎంత విజ్ఞానాన్ని సంపాదించి ర్యాకెట్లతోటి పైకి వెళ్ళగలుగుతున్నాడు అంటే అవన్నీ మనకు సహకరిస్తున్నాయి కాబట్టి. సూర్యుని వద్దకు మనం వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము కదా, ఎందుకంటే దానికి అనుమతి లేదు. అదేవిధంగా సమస్త సృష్టి కూడా అల్లాహ్ యొక్క ఆజ్ఞతోటి, అంటే దేవుని యొక్క ఆజ్ఞ మేరకు మనిషికి ఇక్కడ సహకారం చేస్తున్నాయి అన్నమాట, సహాయం చేస్తున్నాయి. ఇక ఇవన్నీ గుర్తు చేసిన తర్వాత దైవం ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు: నీవు ఆ దైవాన్ని ఎలా తిరస్కరిస్తున్నావు? నీ తండ్రిని నువ్వు తిరస్కరించగలవా? లేదు కదా. మరి ఆ దైవాన్ని నువ్వు ఎలా తిరస్కరిస్తున్నావు? నీకు ప్రాణం లేనప్పుడు ప్రాణం పోశాడు, తర్వాత నీ ప్రాణాన్ని తీసేది ఆయనే, తిరిగి నిన్ను బ్రతికించేది ఆయనే. సమస్తం కూడా ఆయన వైపుకే వీరు మరలిపోవలసింది. మీరు ఇవన్నీ నిజమైనప్పుడు నువ్వు ఏ విధంగా ఆయన తిరస్కరిస్తున్నావు అని ఇక్కడ ప్రశ్నించిన తర్వాత దైవము మానవాళికి ప్రసాదించినటువంటి ఒక అనుగ్రహాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అదేమిటంటే, భూమిపై ఉన్న సమస్తాన్ని మీ కొరకు సృష్టించినవాడు ఆయనే. చూడండి, భూమిలో మనం అనేకమైనటువంటి వస్తువులను ఉపయోగించుకుంటూ ఉంటాము, అనేకమైనటువంటి వస్తువులు. ఇవన్నీ కూడా మనం ఏమీ సృష్టించింది కాదు. ఇవన్నీ కూడా మనము అందంగా ఒక పేరు పెట్టుకుంటాం, అదేంటంటే ప్రకృతి ప్రసాదించింది అని చెప్పి. ప్రకృతి, చాలామంది మనం చూస్తుంటాం ప్రకృతిని ఆరాధించే వాళ్ళు ఉంటారు. ఈ ప్రకృతి అంటే ఏమిటండి? మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మనము ప్రకృతిని చూసి ఆనందాన్ని పొందుతుంటాము, కానీ ఆ ప్రకృతిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను మర్చిపోతుంటాం. అది మన దురదృష్టం ఏంటి.
ప్రకృతిని ఎంతో ఆనందిస్తుంటాం మనం. ఫోటోలు తీసుకుంటుంటాము, ఇంట్లో పెట్టుకుంటుంటాము. చాలామంది చాలా విధంగా దాని నుండి ఆనందం పొందుతుంటారు. ఎక్కడ అరకు వెళ్తుంటారు, లేకపోతే ఊటీ కొడైకెనాల్ వెళ్ళి అక్కడ ప్రకృతి అందాలను తెలుస్తుంటారు, చాలా ఆనందాన్ని పొందుతుంటారు, మనం చూస్తుంటాం కదా. మరి ఈ ప్రకృతి అంతా కూడా సృష్టించింది ఎవరండి? ఇంత అందమైనటువంటి ప్రకృతిని సృష్టించింది ఎవరు? మనం ఏనాడైనా ఒక్కసారైనా ఆలోచించామా? దీన్నే కృతజ్ఞత అంటారనమాట. అంటే అనుగ్రహాలు పొంది మన కృతజ్ఞత తెలపకపోవడం అనమాట. అంత అందమైనటువంటి ప్రకృతిని ప్రసాదించింది, దానికి అదే వచ్చేసింది, అది లేదు కదా. కానీ మనిషి ఆ విధమైనటువంటి ఆలోచనే చేయడు. ఇక్కడ దైవము అటువంటి ఒక విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. భూమిపై ఉన్న సమస్తాన్ని మీ కొరకు సృష్టించింది ఎవరు అనుకున్నారు? మీరు ఏమైనా సృష్టించారు? ఇవన్నీ కూడా లేదు కదా. ఈ గాలి చూడండి, మనం గాలి పీల్చుకుంటున్నాం. ఒక్క 3 నిమిషాలు 4 నిమిషాల పాటు గాలి అంతా స్తంభించిపోయింది అనుకోండి, ప్రపంచంలోని మానవులందరూ చనిపోతారు. ఆ గాలి యొక్క విలువ మనకు తెలియదు. ఆ ఆక్సిజన్, ఆ గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ విలువ మనకు తెలియదు. ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పేసి మనం పీల్చేసుకుంటూ ఉంటాం. ఆ గాలి యొక్క విలువ ఎవరిని అడగాలంటే, చూడండి హాస్పిటల్స్లో ఆక్సిజన్ పెడుతుంటారు, ఐసీయూ యూనిట్లో ఉన్నవాళ్ళు ఎంత ఖర్చు పెట్టి వాళ్ళు ఆక్సిజన్ కొనుక్కొని గాలి పీలుస్తుంటారో ఒకసారి వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఆక్సిజన్ యొక్క కాస్ట్ ఎంతయ్యా అంటే. మనకు అన్నీ కూడా ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి మనం దాని గురించి ఆలోచన చేయము. చూడండి, దైవానికి కోపం వచ్చి ఒక 5 నిమిషాల పాటు గాలిని స్తంభింపజేసేసాడు అనుకోండి, ప్రపంచంలో మానవులందరూ చనిపోతారు. ఇక్కడ మనిషి ఎంత గొప్ప విజ్ఞానాన్ని సంపాదించాడని చెప్పేసి మనం గొప్పలు పోతుంటాం కదా మనిషి యొక్క విజ్ఞానం మీద. మనిషి ఏదైనా చేయగలడా? ఏమీ చేయలేడు. ఈ విధంగా భూమి లోపల నీరు ఉంటుంది. ఆ నీరంతా లోపలికి ఇంకిపోయింది అనుకోండి, బావుల్లో మనం నీరు చూస్తుంటాం. ఎండాకాలం వచ్చేసరికి నీరంతా కూడా కిందకి ఇంకిపోతూ ఉంటుంది. మనం ఏ పని చేసి దాన్ని పైకి రప్పించగలము? ఏది కూడా చేయలేము. అన్నీ కూడా దేవుని మీద భారం వేసేస్తూ ఉంటాం. దైవం ఇదే చెప్తున్నాడు, భూమి మీద ఉన్న సమస్తాన్ని మీ కొరకు సృష్టించింది ఆ దైవమే కదా. ఈ మాత్రం కూడా మీరు ఆలోచన చేయరా? ఇంకా మరొక అనుగ్రహాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అదేమిటంటే, ఆయన మీపై సప్తాకాశాలను సృజించాడు. మనకు ఒకటే ఆకాశం కనబడుతుంది. ఇంకా చెప్తాడు ఖురాన్లో, మీకు కనిపించే ఆకాశాన్ని నక్షత్రాలతో మేము అలంకరించాము అంటాడు. చూడండి, ఎండాకాలము మనము పైకి చూసినప్పుడు చుక్కలన్నీ కూడా కనబడి వెన్నెల రాత్రులు ఎంత అందంగా కనబడుతూ ఉంటుంది మనకి. కానీ మనిషి విజ్ఞానము ఏం చెప్తుందంటే, ఈ రోజున ఒకే ఆకాశం ఉన్నది, దానికి తర్వాత లేదు అని చెప్పేసి మనిషి ఈ రోజున భావిస్తున్నాడు. చూడండి సోదరులారా, ఒక విషయం చెప్తాను. మనిషి విజ్ఞానము ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ కూడా అది ఒక లిమిట్ వరకే ఉంది. ప్రస్తుతం ఒక లిమిట్ వరకే, ఒక పరిమితి వరకే మనిషి విజ్ఞానం వెళ్ళింది. ఎలాగంటే చూడండి, మన చుట్టూ కూడా ఈ విశ్వంలో కోటాను కోట్ల పాలపుంతలు ఉన్నాయి. సైన్స్ ఈ రోజున ఏం చెప్తుందంటే, కోటాను కోట్ల, ఒకటి కాదు, కోట్ల కోట్ల పాలపుంతలు ఉన్నాయి. అలాంటి కోట్ల కోట్ల పాలపుంతల్లో ఒక పాలపుంతలో మనం ఉన్నాం. మన పాలపుంతలో మన చుట్టూ ఉన్నటువంటి 10 గ్రహాలు మాత్రం మనకు తెలుస్తాయి. భూమి, ఈ చంద్రుడు, ఈ కుజుడు, ఇది ఈ విధంగా బృహస్పతి, మనకు నవగ్రహాలు అంటారు కదా, ఇప్పుడు ఇంకొక గ్రహాన్ని కలిపారు. 10 గ్రహాలు యొక్క సమాచారం మాత్రం మనకు తెలుస్తుంది. మనం అతి కష్టం మీద మనకు దూరంగా ఉన్నటువంటి మార్స్ అంటే కుజగ్రహం మీద వెళ్ళడానికి ఈ రోజున ప్రయత్నం చేస్తున్నాం. మొన్ననే ఇస్రో వాళ్ళు, ఇండియా వాళ్ళు ఒక రాకెట్ పంపించారు. అది 3 ఏళ్ల తర్వాత అది కుజగ్రహానికి వెళ్తుంది. అంటే మన జ్ఞానం ఎంతవరకు వెళ్ళిందంటే కుజగ్రహం వరకు మాత్రమే వెళ్ళింది. దాని తర్వాత ఇంకా ఏముంది అనేది మన జ్ఞానం అంతవరకు వెళ్ళలేదు. మరి మన పాలపుంతలో అలాంటి పాలపుంతలు కోట్లాను కోట్లు ఉంటే మన పాలపుంత యొక్క వ్యవహారమే మనకు ఇంకా తెలియదు. కాబట్టి మనిషి జ్ఞానము కొంతవరకు మాత్రమే అది అలౌ చేస్తుంది అన్నమాట, అనుమతిస్తుంది మనిషి యొక్క జ్ఞానం. దానికి పరిధికి మించి వెళ్ళలేదు. కాబట్టి ఈ సప్తాకాశాలు అనేది మన జ్ఞానానికి అతీతంగా ఉన్నటువంటి విషయం. ఇది ఏంటి, సప్తాకాశాలు ఉన్నాయా? పైన ఒకటే కదా మనకు కనబడుతుంటే, ఆ ఒక ఆకాశం వైపునకి మనం ఇంకా వెళ్ళలేదే. మనకు కనిపిస్తున్నటువంటి ఆకాశం ఇంకా చాలా పైన ఉంది. ఆ నక్షత్రాలు, ఆ చంద్రుడు అంతా కూడా మధ్యలో ఉన్నాయి. దానిపైన ఇంకా అనేకమైనటువంటి అనంతమైనటువంటి దూరం మనకు కనబడుతుంది. కాబట్టి మనకు జ్ఞానము అంతవరకే మనకు పరిమితం ఇచ్చిందనమాట. అయితే మనకు తెలియదు కాబట్టి అది లేదు అనుకోవడం అది అవివేకం. ఇక్కడ దైవం ఏం చెప్తున్నాడంటే, మీ పైన సప్తాకాశాలను, మనకు పెద్దలు కూడా చెప్తుంటారు పైన అనేక ఆకాశాలు ఉన్నాయని చెప్పేసి. సప్తాకాశాలను మీకోసం సృజించిన వాడు ఆయనే.
ఈ విధంగా ప్రతి విషయం క్షుణ్ణంగా తెలిసినవాడు కూడా ఆయనే. కాబట్టి అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి మనము దైవం మీద మనం ఆధారపడాలి. ఎందువల్లంటే మనకు ఏదైనా ఒక విషయం సరైనది కాదు, ఏది మంచి మార్గము, ఏది చెడు మార్గము అనేది ఒక్కొక్కసారి మన జ్ఞానం యొక్క పరిధిలో ఉండదు, అది మనకు తెలియదు. అది అప్పుడు ఏం చేస్తాం, మనకు తెలియని విషయాన్ని మనం ఏం చేస్తాం, తెలిసిన వాళ్ళ వద్దకు వెళ్ళి చెప్పించుకుంటాం. ఇది ఏంటంటే దీని యొక్క వ్యవహారం ఏంటండి అని చెప్పేసి మన పండితుల వద్దకు, మన పెద్దల వద్దకు వెళ్తాం. అదేవిధంగా అందరికంటే ఎక్కువైనటువంటి జ్ఞానం కలవాడు ఎవడు? దైవం. కాబట్టి దైవం మీద మనం ఆధారపడాలి. ఏ విషయాన్ని అది కరెక్ట్, ఏ విషయం తప్పు అనేది మనకు దైవము గ్రంథాల ద్వారా తెలియజేశాడు, ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. మరి చివరి గ్రంథము, చివరి ప్రవక్త రూపంలో మన కళ్ళ ముందు సజీవమైనటువంటి సాక్ష్యము ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రవచనాల రూపంలో మనకు ధర్మం చాలా స్పష్టంగా దైవం తెలియజేశాడు. చూడండి, ఇక్కడ ఇంకొక సంఘటన గురించి దైవం తెలియజేస్తున్నాడు. ఈ సంఘటన మనము ప్రతి ఒక్కరూ కూడా బాగా తెలుసుకోవాలి. ఎందువల్లంటే అసలు మనిషి యొక్క లక్ష్యం ఎందుకు, ఏంటి, అసలు ఈ ప్రపంచంలో మనిషి ఎందుకు వచ్చాడు, మనిషికి ఆ సాతానుకు అంటే దుష్టశక్తికి ఉన్నటువంటి విరోధం ఎందుకు వచ్చింది, ఎందుకు ఆ సాతాను, ఆ దుష్టశక్తి మనుషులను మార్గం తప్పించడం కోసం ప్రయత్నం చేస్తాడు, నరకంలోకి తీసుకువెళ్ళడానికి ఎందుకు ప్రయత్నం చేస్తాడు, దీని వెనక ఏమి జరిగింది అనే విషయాన్ని గురించి మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందువల్లంటే ప్రపంచంలో మనము ఒక పోరాటం చేస్తున్నాము దుష్టశక్తితోటి. ఆ దుష్టశక్తి మన మనోకాంక్షలను లోబరుచుకుని తన వైపు లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చూడండి, చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మొన్ననే ఒక 4 రోజుల క్రితము స్త్రీ యొక్క సమస్యల మీద ఒక సదస్సును కోటగుమ్మం సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. స్త్రీ యొక్క సమస్యలు ఉన్నాయి ప్రస్తుతం, దానికి ఏ విధమైనటువంటి పరిష్కారాలు చూపించాలి, ఈ విధంగా అశ్లీలత పెరిగిపోతుంది కదా, దీన్ని ఏ విధంగా తగ్గించాలి అని ఆలోచన కలిగించే నిమిత్తము ఒక సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సు పక్కనే ఒక బట్టల షాపు కొత్తగా ఓపెన్ చేయడం జరిగింది. ఆ బట్టల షాపుకి సినీ తారలను ఆహ్వానించడం జరిగింది. కాబట్టి జనం అందరూ కూడా అక్కడికి వెళ్ళారు తప్పించి ఇక్కడ ఒక సదస్సు జరుగుతుంది కదా, స్త్రీ యొక్క సమస్యల మీద సదస్సు జరుగుతుంది, ఇది ఏంటో తెలుసుకుందామని అడగడానికి ఒక్కరు కూడా రావడం లేదు. ఆడవాళ్ళు సైతము ఆ సినీ తారలను చూడడానికి ఎగబడ్డారు తప్పించి అరే మన సమస్య ఇది, ఆడవారి సమస్య, దీని గురించి పరిష్కారం ఏ విధంగా ఆలోచించాలి అన్న స్పృహ కూడా ఎవరికీ లేకుండా పోయింది. ఈ విధంగా ప్రపంచం అంతా కూడా ఒక ఆకర్షణకు లోనైపోయింది ఈ రోజున. ప్రస్తుతం మంచి చెప్పేవారు ఉన్నా కూడా ఆ మంచిని పట్టించుకునే వారు ఎవరు కూడా లేరు. మనసు అంతా కూడా చెడు వైపుగా ఆకర్షిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అందుకని మన పెద్దలు చెప్తారు చూడండి, మంచి ఎంత చెప్పినా కూడా అది నచ్చదు, కానీ చెడు ఒక్క విషయం చెప్తే వెంటనే మనిషి దానికి ఆకర్షితమైపోతుంటాడు. మనిషి యొక్క సహజం. కాబట్టి ఈ విధంగా చెడు వైపునకు ఆకర్షించడానికి ప్రయత్నం చేసే ఆ సాతాను, ఆ దుష్టశక్తి అయినటువంటి వాడు ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. సోదరులారా, ఏం జరిగిందంటే అసలు దైవము భూమిని, ఆకాశాలను, ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని ఎప్పుడో సృష్టించేశాడు. మనిషికి పూర్వమే సృష్టించేశాడు. ఇవన్నీ కూడా ఇంకా మనిషి పుట్టలేదు అప్పటికి, అన్నీ కూడా సృష్టించేశాడు. ఈ ప్రకృతి ఇదంతా కూడా ఏ విధంగా అయితే మనం ఇప్పుడు చూస్తున్నామో మనుషులు తప్పించి మొత్తం జీవజాలం అంతా కూడా ఇక్కడ సృష్టించడం జరిగింది. ఆ మనిషి సృష్టికి ముందు దైవం వద్ద 2 సృష్టిలు ఉన్నాయి. ఇంకా ఒకళ్ళు ఏంటంటే దైవదూతులు ఉన్నారు, వారిని దైవము ఒక వెలుగుతోటి సృష్టించాడు. ఇక 2 జిన్నులు అనే ఒక ప్రాణులు ఉన్నారు, వాటిని దైవము అగ్నితో సృష్టించాడు. ఈ జిన్నులు ఎవరు అంటే వీరు మనుషుల్లాంటి ఒక జాతి అన్నమాట. కాకపోతే చాలా శక్తివంతమైనటువంటి జాతి. వారికి అనేకమైనటువంటి శక్తులు కూడా ఉండేవి, పైకి ఆకాశంలో కూడా ఎగరగలిగేవి. కానీ ప్రస్తుతం మనకు కనిపించేవి అగోచర ప్రాణులు అనమాట అవి. వాటిని జిన్నులు అంటారు. ఈ యొక్క దైవదూతులు, జిన్నులు, ఈ 2 సృష్టి కూడా దైవం చేయడం జరిగింది మనిషికి ముందు, మనిషిని పుట్టడానికి ముందు. కాబట్టి ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఆ జిన్నులు తమ యొక్క జీవితాన్ని గడిపేవి. ఏ విధంగా అయితే మనుషులు ఇక్కడ భార్యాబిడ్డలతో జీవితం గడుపుతున్నారో అదే విధమైనటువంటి జీవితాన్ని అవి గడిపేవి మనిషి పుట్టడానికి ముందు. ఆ వాటిలో కూడా ఎవరైతే దైవానికి దూరంగా వెళ్ళేవారో దైవం ఆ జిన్నుల్లోనే సందేశహరులను, ప్రవక్తలను పంపించి వారికి మంచి మార్గం చూపించేవాడు. కానీ కాలక్రమేణా ఏం జరిగింది అంటే వారిలో చాలా దుష్టత్వం పెరిగిపోయింది. ఒకరినొకరు హత్యలు చేసుకోవడం, రక్తపాతాన్ని సృష్టించడం మొదలుపెట్టారు. ఏ విధంగా అయితే మనుషులు ఈ రోజున సృష్టిస్తున్నారో రక్తపాతాన్ని, అదేవిధంగా వారు కూడా భయంకరమైనటువంటి రక్తపాతాన్ని ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద సృష్టించడం జరిగింది.
ఈ ఇందులో ఈ జిన్నుల్లో ఒక చాలా మంచి వ్యక్తి ఉండేవాడు, చాలా దైవభక్తుడు. వాడిని ఇబ్లీస్ అంటారు. వీడే తర్వాత దైవం యొక్క ఆజ్ఞను ఉల్లంఘించి సాతానుగా మారాడు. ఈ ఇబ్లీస్ చాలా దైవభక్తుడు, దైవాన్ని అనుక్షణం కూడా స్మరించేవాడు. మరి అతని దైవభక్తి ఎంతవరకు తీసుకెళ్ళిందంటే మొదటి ఆకాశము, ఆ తర్వాత రెండవ ఆకాశము, తర్వాత మూడవ ఆకాశము, చివరికి 7వ ఆకాశము, దైవం యొక్క సింహాసనం ఉండే, దైవానికి చాలా దగ్గరగా ఉండే దైవదూతులు ఉండే ఆ స్థానాన్ని అతనికి చేర్చిందనమాట. అంటే అతని భక్తి, అతని యొక్క ఆరాధన ఎంతగా దైవానికి ఇష్టమైందంటే దైవము అల్లాహ్ అతన్ని తన యొక్క దగ్గరకు, అంటే దైవదూతలతో సమానంగా అతనికి స్థానం ఇవ్వడం జరిగింది. మరి ఈ విధంగా దైవదూతలతో దగ్గరగా అతను దైవారాధన చేస్తూ అంత గొప్ప స్థానాన్ని అతను పొందినప్పుడు ఇబ్లీస్ ఒక రోజున దైవంతో ఈ విధంగా విన్నపం చేసుకోవడం జరిగింది. ఓ దైవమా, భూమి మీద ఈ జిన్నులు చాలా రక్తపాతాన్ని సృష్టిస్తున్నాయి. నీవు దైవదూతల సైన్యాన్ని నాకు ఇవ్వు. నేను వారి వద్దకు వెళ్ళి, భూమి మీదకు వెళ్ళి, ఆ యొక్క జిన్నులను ఎవరైతే నీ ఆజ్ఞకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారో వారిని తొలగించి భూమిని ప్రక్షాళన చేస్తాను, నాకు దైవదూతల సహాయాన్ని ఇవ్వు అని కోరగానే దైవం అతనికి ఆ సహాయాన్ని ఇస్తాడు. ఆ దైవదూతల యొక్క సైన్యాన్ని తీసుకుని ఆ ఇబ్లీస్ భూమి మీదకు వచ్చి, మరి ఎవరైతే దైవాజ్ఞకు వ్యతిరేకంగా రక్తపాతాన్ని సృష్టిస్తున్నారో వారిని అందరినీ కూడా నిర్మూలించడం జరుగుతుంది, భూమి అంతా కూడా ప్రక్షాళన చేయడం జరుగుతుంది. అప్పుడు ఈ ఇబ్లీస్ మనసులో ఏమనుకుంటాడంటే, ఈ భూమి మీద దైవభక్తుల్ని నేనే కాబట్టి ఈ భూమి మీద ప్రతినిధి తత్వము, ఈ భూమి మీద రాజుగా దైవం నన్నే నియమిస్తాడు అని అతను అనుకున్నాడు. ఆ తర్వాత దైవం వద్దకు తిరిగి వెళ్ళగానే దైవం యొక్క ప్లాన్ వేరేగా ఉంది. ఎందుకంటే మనిషి ఒకటి ఆలోచిస్తాడు, దైవం ఇంకొకటి ఆలోచిస్తాడు. దైవము ఈ యొక్క ఇబ్లీస్ మనసులో ఏముందో తెలుసు కాబట్టి అతని యొక్క అసూయను, అతని యొక్క కుతంత్రాన్ని పెట్టదలిచాడు. అప్పుడు ఒక విషయం చెప్పాడు. అదేమిటంటే, నేను భూమి మీద ఒక ప్రతినిధిని సృష్టించబోతున్నాను అని. ఇంతవరకు ఈ యొక్క సాతాను ఏమనుకున్నాడు, నన్ను భూమి మీద ప్రతినిధిగా నియమిస్తాడు, నేనే గొప్ప దైవభక్తుడిని ఇక్కడ కాబట్టి నన్ను రాజుగా ఇక్కడ నియమిస్తాడు అని అనుకుంటే, కానీ దైవం ఏమన్నాడంటే, నేను మరొక ప్రతినిధిని ఇక్కడ నియమించబోతున్నాను, మానవుణ్ణి, మనిషిని. మీరు ఇప్పుడు దైవదూతలందరినీ కూడా సమావేశపరిచి ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు, నేను ఒక నా ప్రతినిధి అంటే ఎవరు అంటే మన అందరికీ కూడా తెలుసు, ఒకరి ఆజ్ఞ మేరకు నడుచుకునేవాడు ప్రతినిధి అవుతాడు. ఇక్కడ ఈ ప్రపంచంలో ఒక ప్రతినిధిని నేను సృష్టించబోతున్నాను అంటే దైవం యొక్క చట్టాన్ని అమలు పరిచేవాడు అనమాట. మనిషిని నేను సృష్టించబోతున్నాను అని చెప్పగానే ఆ దైవదూతలు ఈ విధంగా అంటారు, ఓ దైవమా, ఓ అల్లా, ఇంతవరకు ఇటువంటి ఒక ప్రాణే భూమి మీద జీవితం గడిపింది కదా జిన్నుల రూపంలో, మరి రక్తపాతాన్ని సృష్టించింది కదా, మరి అటువంటి ప్రాణినే మళ్ళా నువ్వు పుట్టించబోతున్నావా ఈ భూమి మీద అని వారు అమాయకంగా ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడే చూశారు, ప్రపంచం అంతా కూడా రక్తపాతాన్ని సృష్టించారు ఒక జీవి, మరి ఇప్పుడే ఒక ప్రక్షాళన జరిగింది కదా, మళ్ళీ అటువంటి జీవినే నువ్వు భూమి మీద సృష్టిస్తే వాడు కూడా రక్తపాతాన్ని సృష్టిస్తాడు కదా ప్రపంచంలో అని అనగానే, అప్పుడు ఇంకా వారు ఏమంటారంటే, మీకు అంటే దైవానికి స్తోత్రమే అంటే కేవలము మనిషిని పుట్టించడము యొక్క లక్ష్యము ఆరాధన నిమిత్తమే అయితే, అంటే ఈ మనిషి కేవలము నా ఆరాధన చేయాలి అన్న లక్ష్యం నిమిత్తమే నేను దైవం పుట్టించదలిస్తే, మేమందరం కూడా నీ స్తోత్రం చేస్తున్నాం కదా, నీ గొప్పతనాన్ని కొనియాడుతున్నాం కదా, నీ ఆరాధన చేస్తున్నాం కదా, కోటాను కోట్ల దైవదూతలు ఉన్నారు కదా, ఇంకా నీ ఆరాధనకి ఏం తక్కువ అయింది, నీవు భూమి మీద ఇటువంటి మనిషిని సృష్టించబోతున్నావు అంటే వారు ఏమనుకున్నారంటే మనిషి యొక్క సృష్టి దైవారాధన నిమిత్తమే అని భావించారు వాళ్ళు. కానీ అప్పుడు అల్లాహ్ ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు, మీకు తెలియనివన్నీ నాకు తెలుసు. అంటే మనిషి యొక్క పుట్టుక లక్ష్యము కేవలం ఆరాధనే కాదు, అతను దైవం యొక్క ప్రతినిధిగా ఇక్కడ జీవితం గడపాలి, అంటే దైవం యొక్క ఆజ్ఞలను అమలుపరిచేవానిగా అతను ఇక్కడ జీవితం గడపాలి, ఇక్కడ ఒక పరీక్ష నిమిత్తం అతను ఒక జీవితం గడపాలి. కానీ మనిషి ఏం చేస్తున్నాడు, ఈ రోజున అనేకమైనటువంటి తన చట్టాలను తానే సృష్టించుకొని ఈ రోజున అనేకమైనటువంటి ఆపదల్లో పడిపోతున్నాడు. ఎందుకంటే మనిషి జ్ఞానము పరిమితంగా ఉంటుంది, అపరిమితంగా ఉండదు. దైవం యొక్క జ్ఞానం మాత్రం అపరిమితంగా ఉంటుంది. కాబట్టి మనిషికి ఏది కావాలి, ఏది మంచిది, ఏది చెడు అనేది మనిషి ఇక్కడ తెలుసుకోలేడు. అతన్ని సృష్టించినటువంటి ఆ దైవానికి తెలుసు. కాబట్టి
దైవం ఏ విధంగా సమాధానం చెప్పాడు? మీకు తెలియనివని నాకు తెలుసు. అంటే ఏ లక్ష్యం నిమిత్తము నేను మనిషిని భూమి మీద సృష్టిస్తున్నానో అది మీకు తెలియదు. ఎందువలంటే దైవదూతల జ్ఞానం కూడా చాలా పరిమితంగా ఉంటుంది. ఏదైతే ఏ వ్యవహారం అయితే దైవం వారికి అప్పగిస్తాడో అవి మాత్రమే వాటి యొక్క సమాచారం మాత్రమే వాటికి ఉంటాయన్నమాట. అనుక్షణం కూడా దైవం యొక్క ఆజ్ఞ మేరకు అవి నడుచుకుంటూ ఉంటాయి. ఒక్క క్షణం కూడా దైవం యొక్క ఆజ్ఞకు అవి వ్యతిరేకంగా ఉండవు అనమాట, ఆ దైవదూతలన్నీ కూడా. కాబట్టి సోదరులారా, ఇన్షాల్లా దైవం ధరిస్తే మరికొన్ని విషయాలు నేను రేపు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఏ విషయాలైతే నేను మీ ముందు ప్రస్తావిస్తున్నానో ఖురాన్ నుండి వాటిని వాటిని మనం ఇంకా బాగా అర్థం చేసుకోవాలని, ఇంకా జ్ఞానాన్ని పెంచుకోవాలని, మరి అదేవిధంగా ఏ లక్ష్య నిమిత్తమైతే దైవం మనందరినీ కూడా పుట్టించాడో ఆ లక్ష్యాన్ని తెలుసుకొని మనము దాని వైపుగా మనము సాగాలని, దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఆ దైవము అల్లాహ్ మీకు నాకు మనందరికీ కూడా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా అల్లాహ్ని వేడుకుంటున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.